వెల్కమ్ బ్యాక్. సినీ నటుడు రాజ్ తరుణ్ కేసులో లావణ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎంటీ ఇల్లు అయింది నా ఫస్ట్ కంప్లైంట్ లో రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్ లో తను నన్ను ఇల్లీగల్ గా ఇట్లా వాడుకుని వదిలేస్తాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 months అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం గానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్ కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అవును, అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవుతున్నామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ పైన కేసెస్ పెట్టామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ అప్రోచ్ తీసుకుంటామని అసలు నార్సింగ్ పోలీసులు నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం గానీ అవేమీ జరగలేదు. అఫీషియల్ గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక కొన్ని ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్ అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్ కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ల ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్ గా లేను కదండి. నాకు 1-2 days టైం పడుతుంది. ఆ 1-2 days టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను. చాలా సార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. మీరు రాజధానితో మాట్లాడి మద్యం మత్తులో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్ గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బర్స్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్ కి నేను తొలగించింది. ఈ బుర్ర పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో అండి. నేను అడిగాను వాళ్ళతో టచ్ లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. 3 o'clock స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది, లేదా అతను యాంటిసిపేటరీకి గానీ క్వాషిక్ గానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళ ఒక టీం ని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్ కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డీఏ గానీ మూడింటిని కలుసు నిర్ణయము వాళ్ళ బోనాలకు సంబంధించిన బందోబస్తు వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ టీమ్ ని చూపించడం జరిగిందండి. ఈ రోజు మా స్టేట్మెంట్స్ 3 o'clock తీసుకున్న తర్వాత 4 o'clock వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏఎస్ఐ గారిని టీం ని కూడా అతనికి ఉన్నటువంటి రెసిడెన్షియల్ అడ్రస్ ఏదైతే ఉన్నదో దానికి పంపిస్తామని చెప్పారు. రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం అనేటువంటి విధానంలో నిన్న మాకు చెప్పినప్పుడు ఈ రోజు మాకు శనివారం నాడే క్లారిటీ ఇచ్చేసేయండి సార్, సో దట్ సోమవారం నాడు మీ చర్యలు మాకు సంతోషకరంగా లేకపోతే మేము తెలంగాణ హైకోర్టుని గౌరవప్రదంగా అప్రోచ్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ మీద జరుగుతున్నటువంటి జాప్యం గురించి మేము మా పిటిషన్ ఫైల్ చేసుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ ద్వారా ఆ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి, అక్కడ ఉన్నటువంటి డిఏకి, ఎస్హెచ్ఓకి కూడా డైరెక్షన్స్ తీసుకుంటా అని చెప్పాం.
our draft with the proofs is ready. If no kind of information is properly furnished by today, Monday morning first hours లో SR నెంబర్ తీసుకుంటాం. ట్యూస్డే కాజ్ లిస్ట్ వచ్చేటట్టు చూసుకుని ట్యూస్డే మేము ఆర్గ్యుమెంట్స్ ని కమెంట్స్ చేస్తాం. విత్డ్రా చేసుకోమని మీకు డబ్బులు ఆఫర్ చేసినట్టు కూడా తెలుసు. ఎవరు చేశారు, ఏమని చెప్పారు, వాళ్ళు మెసేజెస్ ఏమని పెట్టారు? సో వాళ్ళ మేనేజర్ అని ఒక నంబర్ నుంచి అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ లాయర్ అని ఒకరు 5 crores ఇస్తాము, కేసు వెనక్కి తీసుకోవాలి, సారీ చెప్పాలి అని అడిగారు. ఒకరు ఎండ్ ఆఫ్ యువర్ గేమ్ అనేది మెసేజ్ అవును. పెట్టారు. ఏంటి, ఎవరు పెట్టారు? రాస్తారు లాయర్ అని చెప్పారండి. అక్కడి నుంచి థ్రెటనింగ్ స్టార్ట్ అయింది. అండ్ వీడియోస్ పంపించి నీ గేమ్ ఎండ్ అయింది, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు, హై ప్రొఫైల్స్ అంటే ఎలా ఉంటాయో మీకు చూపిస్తాము, తెలుస్తుంది ఇప్పుడు నీకు అని చెప్పారు. ఇప్పుడు ఈ డబ్బుల ఆఫర్ మీద మీడియా ముఖంగా తనకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పెట్టుకోండి, ఇప్పుడు ఆ డబ్బులు కావాలి అని అంటే నేను సైలెంట్ గా హౌసే తీసుకునేదాన్ని. ఇప్పుడు ఈ రోజు కూడా నాకు వచ్చిన థ్రెట్ ఏదైతే ఉందో ఇల్లు ఖాళీ చేపిస్తామని, మరి అదే ఇల్లు నీకు ఇస్తాను, కాకపోతే నేను నీతో ఉండను అని అన్న దగ్గర నేను అది దాటేసి వచ్చినాక మనిషి కోసం నేను ఫైట్ చేస్తున్నాను. మరి ఆ ఇల్లే కావాలనుకుంటే నేను ఇల్లు ముందు రాయించుకునేదాన్ని, పోనీ రాయించి ఫైట్ చేసుకునేదాన్ని. నేను ఇప్పుడు మీరు ఇల్లు అడుగుతున్నారా, రాస్తారని అడుగుతున్నాను. ఇప్పుడు ఇల్లు వదిలేసిన అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అతను మీ ఇల్లు అదే ఆ ఇల్లుని అతను తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అతను ఖాళీ చేయించి ఇప్పుడు మరి ఫైట్ చేసిన తర్వాత అతను నేను మంచిదాన్ని ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చాననే అతను నా మీద కోపం, మాల్వి నేను తిట్టానని అతని మీద కోపం నాకు. ఇంతవరకు వచ్చిన తర్వాత అతను మంచి వేళ ఎలా ఉంటాడండి? అఫ్ కోర్స్ తనకి హెల్త్ బాగాలేదు, కొంచెం చిన్నగా ఉంది. ఇల్లు ఎవరికి కావాలండి? ఇల్లు అవసరం లేదు, అతను మా అల్లుడుగా మాకు రావాలి, అంతేగాని ఆయన పైసా అవసరం లేదండి, ఆయన ఇల్లు అవసరం లేదు. మా ఉండదాగలో గుడి చేసుకుని మేము అల్లుడు కూతుర్ని ఉంచుకుంటామండి. మీ అందరికీ చెప్తున్నాను, ఆ ఇల్లు అవసరం లేదు, ఆయన ఆస్తి అవసరం లేదండి. మీరు మొదటి నుంచి కూడా ఫస్ట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత మీరు పోలీసులతో టచ్ లోనే ఉన్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాస్ చేస్తూనే ఉన్నారు, అడ్వకేట్ గారు ముందుకు రావడం జరిగింది, ఇదంతా ప్రొసీజర్ నడుస్తూనే ఉంది. సో దేనికి ఇంకా మీరు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందో ఒక వైపున మీకు ప్రతిదానికి సంబంధం, ప్రతిదానికి కూడా మీకు ఒక విషయం అనేది మీకు జరుగుతూనే ఉన్నప్పుడు, పోలీసుల ద్వారా కావచ్చు, ఇటువైపు అడ్వకేట్ ద్వారా జరుగుతున్నప్పుడు అసలు మీరు